మెదక్ జిల్లా రామయంపేట పట్టణంలోని 6వ వార్డులో సీతయ్య గుడి వద్ద పుట్టి సందీప్ తల్లిగారి జ్ఞాపకార్థంగా ఉచిత వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. పుట్టి సందీప్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ఆదివారం రోజు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలు కలుషిత నీరు త్రాగి అనారోగ్యానికి గురికాకుండా ఉండేందుకు పట్టణానికి చెందిన పుట్టి సందీప్ వారి అమ్మవారి జ్ఞాపకార్థంతో నిరుపేద ప్రజలకు ఉచితంగా వాటర్ అందించే దిశగా వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ వాటర్ ప్లాంట్ ద్వారా ఆర్వో వాటర్ను ఆటోమేషన్ చేసి ప్రజలకు అందించే దిశగా కృషి చేస్తున్న సందీప్కు కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో రామయంపేట బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు, చిలక గంగాధర్, చింతల యాదగిరి, చింతల రాములు, పుట్టి రాములు, పొట్టిపెద్ద స్వామి, దేవుని నరసయ్య, దేవుని సర్వయ్య, భూమా రమేష్, బుడ్డ మల్లేశం, రాడమైన నరేష్, సీతయ్య, గుడి యువత అసోసియేషన్, ముదిరాజ్ యూత్ కమిటీ, రామయంపేట ముదిరాజ్ ఫ్రెండ్స్ యూత్, నందీశ్వర గణేష్ మండలి, శివాజీ ఫ్రెండ్స్ యూత్, విశ్వముఖ యూత్ అసోసియేషన్, మహాదేవ్ యూత్ అసోసియేషన్, 8 యువజన సంఘాలు తదితరులు పాల్గొన్నారు. ఇట్లా కార్డు పెట్టుకుంటే మిగిలిన
బాబు ఫోన్ రన్ కిందికి స్టిక్కర్ వీకాలే రామాయంపేట పట్టణంలోని 6వ వార్డులో పుట్టి సందీప్ వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థం ఈ వార్డులో అందరికీ కూడా మంచినీటి ఉచిత సౌకర్యం ఇద్దామనేదైతే ఆలోచించిందో అతని ఆలోచనకు అతనికి హ్యాట్సాప్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరం కూడా ఇట్లా ప్రభుత్వమే చూడకుండా గ్రామాల్లో ఎవరెవరికి ఏది అవసరమో పట్టణాల్లో కూడా ఏదేది అవసరమో ఇట్లా ఇచ్చుకుంటూ పోతేనే అందరం కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాం. అట్నే ఒక వ్యక్తి అనే వ్యక్తి నాకేమి ఇచ్చిరనే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మనకు తోచినంత వరకు పక్కలకు కూడా సహాయం చేసుకుంటూ మనం కలిగిన వాళ్ళం అయితే పక్కలకు ఎంత వీలైతే అంత చేస్తేనే అందరం కూడా మంచిగా ఉంటాం. మనను కూడా మన కుటుంబాన్ని కూడా మన పిల్లలను కూడా భగవంతుడు కూడా మంచిగా చూస్తారు. కాబట్టి ఇట్లాంటి సేవా దృక్పథం ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే మా అధ్యక్షుడు ఉన్నాడు, ముందు ఈ ఏరియాలో ఏదైనా ప్రజలందరికీ అవసరమయ్యే ఏదైనా ముఖ్యమైన పని ఉంటే కూడా చెప్తే వీళ్ళ ద్వారా కనుక్కొని నా తరపు నుంచి కూడా నాకు ఫండ్స్ ఉంటాయి కాబట్టి నేను మంజూరు చేస్తాను కూడా మీ అందరికీ కూడా ముందుంటానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా